నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. బొప్పాయి ఆకులు, బొప్పాయి పళ్ళతో సహా బొప్పాయి గింజలు ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి. కానీ చాలా మంది బొప్పాయిని తిని దానిలోని గింజల్ని పాడేస్తారు. నిజానికి ఈ గింజల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వాటిని పడేయకుండా సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి సపోర్ట్నిస్తాయి అంటున్నారు. మరి వీటిలోని పోషకాలు ఏమున్నాయి, వాటి వల్ల కలిగే లాభాలేంటి, ఎవరు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. బొప్పాయి గింజల్లో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తున్నారు. మరి వీటి వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయి గింజల్లోని డైజెస్టివ్ ఎంజైమ్ను పెంచి అజీర్ణం, బద్ధకం సమస్యల్ని తగ్గిస్తాయి. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. లివర్ ఆరోగ్యానికి కూడా బొప్పాయి గింజలు మేలు చేస్తాయి. కాలేయాన్ని డీటాక్స్ చేసేందుకు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బొప్పాయి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఫ్యాట్ మెటబాలిజం మెరుగుపరిచి వెయిట్ లాస్లో సహాయపడుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్లపై ప్రభావం చూపే గుణాలు కలిగి ఉంటాయి. కిడ్నీలను రక్షించే లక్షణాలు కూడా ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నిపుణుల సూచనల ప్రకారం బొప్పాయి గింజల్ని రోజుకు 5 నుంచి 8 గింజలు సరిపోతాయి. లేదా అర టీ స్పూన్ పొడి రూపంలో తీసుకోవచ్చు. వారంలో 2 నుంచి 3 సార్లు మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చని చెబుతున్నారు. బొప్పాయి గింజల్ని నేరుగా కూడా నమిలి తినొచ్చు. పొడి చేసి తేనె లేదా నీటితో కలిపి తాగొచ్చు. సమ్మర్లో స్మూతీలు లేదా జ్యూస్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. అలా మీరు కూడా తీసుకుంటే అందులో బొప్పాయి గింజల పొడి కలిపి తీసుకోవచ్చు. అయితే గర్భిణీలు బొప్పాయి గింజల్ని తీసుకోవద్దు. అలాగే పిల్లలకు కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు సమస్యలు రావచ్చు. ఏదైనా అలర్జీ ఉంటే వెంటనే తినడం ఆపేయాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం బొప్పాయి గింజలు చిన్న మోతాదులో తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. కానీ వాటిని మందులా మాత్రం తీసుకోకూడదని చెబుతున్నారు. బొప్పాయి గింజల్ని పూర్తిగా వృధా చేయకుండా సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి మద్దతు లభిస్తుంది. మితంగా తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. అయితే వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోవడం ప్రారంభించకూడదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.